చనిపోయిన శవంతో ఎవరికి అవసరం ఉంటది? ఇంటికి తీసుకెళ్ళి ఏమైనా పెట్టుకుంటామా? కుళ్ళిపోయేటటువంటి మృతదేహాన్ని ఎవరైనా దగ్గర పెట్టుకుంటారా? పోనీ అయ్యో! ఆర్గాన్స్ అంటే చచ్చిపోయిన తర్వాత ఆర్గాన్స్ దేనికి పనికిరావు. కానీ ఎవరు వాడతారు అట్లాంటిది ఆ శవాల్ని? క్షుద్ర మాంత్రికులు మాత్రం వాడతారు. ఆ మా ఏది ఆ క్షుద్ర పూజల కోసం. ఇప్పుడు పంజాగుట్టలో అట్లాంటిదేమన్నా జరిగిందా? 6 నెలల పసికందుని మధ్యన పూడ్చిపెడితే, ఇప్పుడు ఆ పసికందు సంబంధించిన మృతదేహం మాయం కావడం అన్నటువంటి సంచలనం సృష్టిస్తుంది. అనారోగ్యం పాలైనటువంటి బిడ్డని చనిపోయిన తర్వాత అంత్యక్రియలు చేసి వెళ్ళినటువంటి ఆ తల్లిదండ్రులకి ఇప్పుడు మరొక చావు తర్వాతన అక్కడికి వెళ్ళి చూస్తే మొదటి మృతదేహం మాయం కావడం అన్నటువంటిది ఒక్కసారి షాకింగ్ పరిణామమైంది. గొయ్య తవ్వి మరీ మృతదేహాన్ని హైదరాబాద్ నడిబొడ్డున పంజాగుట్ట అంటే ఆ పంజాగుట్టలోని శ్మశాన వాటికంటే చుట్టూ భవనాల మధ్యలో ఉంటుంది. అలాంటి శ్మశాన వాటికలో తవ్వుకుని తీసుకుపోయారంటే ఎంత రాక్షసులై ఉండాలి వాళ్ళు, ఎంత తెగింపై ఉండాలి, ఎంత ధైర్యం అయి ఉండాలి. ఇప్పుడు ఆ శవం మాయం మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. మరి క్షుద్ర మాంత్రికులు చేశారా, లేకపోతే ఇంకేమన్నా కొత్త తరహా వ్యక్తులు ఎవరన్నా తయారవుతున్నారా తెలియదు. ఇప్పుడు దాని మీద విచారణ చేస్తున్నారు.